ఫ్రెండ్స్తో పార్టీకి వెళుతున్నాను. ఇంటికి ఉదయం వస్తాను. ఊరికి ఫోన్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ముత్తు. నువ్వు వస్తావు రావా అనుకున్నా. నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఈ ఫార్మాలిటీస్? హైయర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్తున్నావు. నేను విష్ చేయకుండా ఉంటానా? Cheers. చెప్తున్నాం కదరా, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నేను వాడితో రే నేను చెప్పేది విను. ఎక్స్క్యూజ్ మీ, వాడు ఐఎమ్ లుకింగ్ ఫర్ ముత్తులక్ష్మి. మీరెవరు? సారీ ముత్తు, నీ హస్బెండ్ని పార్టీకి ఇన్వైట్ చేయడం మర్చిపోయాను. అయినా కూడా వచ్చారు చూడు. తన గోల ఎక్కడ కూడా భరించాలా, ఇక్కడ కూడా వచ్చేసాడు. బ్రో జాయిన్ us, హ్యావ్ ఎ డ్రింక్. సారీ, నేను తాగను. ఓ థ్యాంక్ యూ. ఓ వాట్ ఈస్ సర్ప్రైజ్! నీకు ఇలాంటి హస్బెండ్ అమ్ముతూ. బ్రో, పెళ్ళికి తర్వాత రామయ్యారా లేక పెళ్ళికి ముందే రామ్గా ఉన్నారా? ముత్తు, ఫ్రెండ్స్కి కంపెనీ ఇవ్వడానికి ఎంత తాగాలో అంతే తాగు ముత్తు. ఎక్కువ తాగు. అక్కడ వెయిట్ చేస్తుంటాను. ఎక్స్క్యూజ్ మీ, చియర్స్. ఓ ముత్తు, స్పెషల్ డ్రింక్ ఫర్ యూ. నీ హస్బెండ్ తాగడు ఊదడు, బెడ్లోనే ఏదైనా చేస్తాడా లేదా? మీరందరూ ఏం చూస్తున్నారో అదే నిజం. నో యాక్టివిటీస్. వాడు పేరుకి మాత్రమే భర్త. అంటే మీ ఇద్దరి మధ్య సెక్స్ లైఫే లేదా? ఒకడిని లవ్ చేసి ఇంకొకడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇలాగే ఉంటుంది. జింగలాలా. వాట్? నువ్వు ప్రేమించావా? ఎవరిని? ఎప్పుడు? అది వదిలే, అదంతా ఇప్పుడు వద్దులే. నో 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 నో, నువ్వు చెప్పాల్సిందే. ఎస్ ఎస్ ఎస్. కమాన్ ముత్తు, ఎవరని చెప్పు ప్లీజ్. చెప్పు, ఎవరిని ప్రేమించావు? నిన్నే. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు రామ్. బట్ యు నెవర్ టోల్డ్ మీ. నీ స్టేటస్ నన్ను కట్టేసింది నిశాంత్. నేను నీతో జెన్యూన్ ఫీలింగ్స్ షేర్ చేసుకున్నా నన్ను గోల్డ్ డిగర్ అని చెప్పేస్తారని భయం వేసింది. సారీ ముత్తు, నువ్వు చెప్పాల్సిందే. నా లైఫ్లో ఇది నా బిగ్ లాస్, బిగ్ లాస్. పాస్ట్ ఇస్ పాస్ట్, లీవ్ ఇట్. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ, కమ్ ఆన్. ముత్తు, టైం అవుతుంది. ఇంట్లో నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు. మీ నాన్న వెయిట్ చేస్తుంటే నువ్వు వెళ్ళు, నన్ను పిలవకు. నాకు టైం కావాలి. టైం ఇంపార్టెంట్ కాదు, ఆల్రెడీ చాలా ఎక్కువ తాగేసి. పద, మనం ఇంటికి వెళ్ళిపోదా. Leave me! నేను రేపు ఉదయమే వస్తానని చెప్పాను కదా. ఎవడ్రా నిన్ను ఇక్కడికి రమ్మంది? ఎందుకురా ఎప్పుడు నా వెంటే పడతావు? వాట్ యు వాంట్? నాకు నువ్వు కావాలి ముత్తు. ఎందుకు? మీ అమ్మకి నేను నచ్చానా? నేను నిన్ను పెళ్లి చేసుకుంది మా అమ్మకి నువ్వు నచ్చావనే. నిజమే. ఆ తర్వాత నీకోసం చేసిన ప్రతి పని నీ మీద నాకున్న ప్రేమతోనే చేశాను. ప్రేమ? నువ్వొక్కడు ప్రేమిస్తే సరిపోతుందా? నేను ప్రేమించక్కర్లేదా? నువ్వు ఎక్కువగా తాగేసావు ముత్తు. పద వెళ్దాం. ఓహ్, నేనెంత తాగాలని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? ఆడవాళ్ళంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్ కదా. ఇలా చూడమ్మా, నీకేం కావాలని మా నాన్న ఒక్క రోజు కూడా నన్ను అడిగిందే లేదు. ఇలా చూడు, ఒక భర్తగా నువ్వు కూడా ఎప్పటికీ అడగవు. మీ మగాళ్ళంతా ఇంతే. మీరు ఆడే ఆటలే చూడాలి. నీకేం కావాలి?
నువ్వు నా మీద చూపించే ప్రేమ నాకు నచ్చలేదు. నీ కేరింగ్ నాకు ఇరిటేటింగ్ గా ఉంది. ముత్తు, నీ మంచి కోసమే కదా నేను ఇదంతా చేస్తున్నాను. అయ్యో గురువే గురువే గురువే, నీకొక మంచి భర్త అనే అవార్డు కావాలంటే నేనే ఎవరితోనైనా మాట్లాడి ఇప్పిస్తాను. దయచేసి నన్ను మాత్రం మంచి భార్యగా మార్చే ప్రయత్నాన్ని వదిలేసేయ్. నిశాంత్, ఇదే కోర్ట్ రూమ్, నువ్వే జడ్జివి. ఐ వాంట్ డివోర్స్ యువర్ ఆనర్. నాకు నచ్చినట్టుగా నన్ను వదిలేయండి, నేను ఎలాగూ పోతాను. ఏంటి అందరి ముందు పరువు పైన దిక్కులు చూస్తున్నావు నువ్వు? తను నిజాయితీగానే చెప్పిందిరా. ఇందులో నిజాయితీ ఉంది బొంగు. ఆడవాళ్ళందరినీ మనందరం గ్రాంటెడ్గా తీసుకుంటాం కదా. ఒక్క రోజైనా నేను కానీ మా నాన్న కానీ అమ్మకేం కావాలో ఏ రోజు కూడా అడగలేదు. ఈ రోజు తనని అడిగాను. తనకి ఏం కావాలో నోరు తెరిచి చెప్పింది. చెప్పేసింది కదా నీకు, ఎప్పటికైనా క్లారిటీ దొరికిందా? ఇన్ని రోజులు నా ప్రేమ తనని మారుస్తుందనే నమ్మకంతో ఉన్నాను. కానీ అదే ప్రేమ తనని ఇరిటేట్ చేస్తుందంటే ఆ ప్రేమకు అర్థమే లేదురా. మనం ప్రేమించే వాళ్ళకి అడిగింది ఇవ్వడమే కదా నిజమైన ప్రేమంటే. నేను తనకి డివోర్స్ ఇచ్చేస్తాను బామర్ది. సిద్ధార్థ గారి కొడుకు కౌశల్య అమ్మగారి కొడుకుగా మారిపోయాడని నేను చాలా సంతోషపడ్డాను. కానీ తన వైఫ్ కోసం వాడు పడే కష్టాల్ని చూస్తుంటే నాకు ఆ దేవుడి మీదే కోపం వచ్చేది.